గురించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, ఎందుకంటే కాలపూర్లో ఉన్న భూములన్నీ ఈ ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళంతా కష్టపడి పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసుకొని ఆ వ్యవసాయం పైన భూమి మీదనే వీళ్ళు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు గ్రామసభ ఏర్పాటు చేసి ఆ గ్రామసభలో తీర్మానం చేసుకొని ఈ భూసేకరణ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మళ్ళీ ఈ యొక్క విషయానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం మన గ్రామ సర్పంచ్ గారు నిరాహార దీక్ష తీసుకున్నాడు. ఆయన ఒక్క మనిషి గ్రామ సభలో ఓకే అంటే భూములు మొత్తం పోతాయి. కాబట్టి ఆయన మనందరికీ ఖచ్చితంగా న్యాయంగా ఎక్కడ లొంగకుండా మనందరి కోసం పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు భూములు ఎక్కడ పోవు. భూములు పోవాలంటే గ్రామ సర్పంచ్ ఒక జిల్లా మీద అధికారం కలెక్టర్కి ఎట్లుంటుందో గ్రామం పైన అధికారం సర్పంచ్గా ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచ్ మీ అందరినీ, గ్రామం మొదటి పౌరుడు అంటే మీ అందరికీ తండ్రి తల్లి ఆయననే. కాబట్టి నా బిడ్డలు అందరూ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నా, ఎవరైనా గ్రామంలో ఉన్న అందరూ నా బిడ్డతో సమానం అని చెప్పి ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన ఆమరణ నిరాధిక చేపట్టినందుకు మన అందరము అతనికి కృతజ్ఞత తెలియజేయాలి. కాబట్టి ఈ విషయంలో మనం తెలుసుకున్న విషయం ఏంది, మన వికారాబాద్లో ఈ కాళ్ళపూరు భూసేకరణ విషయంలో ఈ వికారాబాద్ జిల్లాలో పోతున్నటువంటి భూముల గురించి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కమిటీ ద్వారా ఆ పెద్ద ధర్నా చేపట్టడం జరిగింది వికారాబాద్లో. అందుకోసం ఈరోజు ఈ కాళ్ళపూర్లో చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాదీక్ష కూడా అతను మద్దతుగా వస్తాడని చెప్పి ముందే పసిగట్టిన ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అతన్ని ఇంటి దగ్గరనే అరెస్టు చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిందో, ఎక్కడ తీసుకుపోయిందో కూడా మన డాక్టర్ విశారద మహారాజ్ గారి జాడ ఇప్పటివరకు తెలుస్తలేదు. అంటే కారణం ఏంది, ఆయన వస్తే అక్కడ మొన్న చూసినటువంటి విషయం ఏంటంటే వికారాబాద్లో 100 మంది పోలీసులు వచ్చినా కూడా 1000 మంది మన కార్యకర్తలు ఉండడం వల్ల విశారద సార్ను టచ్ చేయడానికి 5 గంటల సమయం పట్టింది. కాబట్టి అతన్ని టచ్ చేయాలంటే ఇంత సమయం పడుతుంది, ఇక్కడ ఉన్న జిల్లాల పోలీసులు కూడా సరిపోతుంది. కాబట్టి అతన్ని ఫస్ట్ అక్కడ ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది, ఆయన అక్కడ వస్తే మన నుంచి కాదని చెప్పి ముందు ఆయన అరెస్ట్ చేసిండు. కాబట్టి మనందరం అవన్నీ ఆలోచన చేసుకోవాలి. మనం ఎలాంటి కాగితం పైన, ఎలాంటి తెల్ల కాగితం పైన సంతకం పెట్టకూడదు. సంతకం మీరు భూములు వద్దని చెప్పి మీరు రాసియండి కాగితం. భూములు మీరు గుంజుకోకండి, మేము ఇయ్యమని చెప్పి ఒక పేపర్ రాసియండి, మేము తీసుకోమని కూడా ఒక కుట్ర చేస్తారు. కుట్ర చేసి మేము ఈ యొక్క ఇండియన్ ఎస్టేట్ పార్కుకు మేము మా గ్రామ పంచాయతీ ద్వారా మేము భూములు ఇవ్వద్దు అనుకున్నామని చెప్పేసి ఒక లెటర్ రాయండి. ఆ గ్రామ సభలో ఆ తీర్మానం ఇవ్వండి అంటారు, దానికి అందరు సంతకాలు పెట్టుండి అంటారు. ఆ సంతకాలు కూడా పెట్టొద్దు, అసలు ఏ పేపర్ మీద మనం సంతకాలు పెట్టకూడదు అని చెప్పేసి విశారద సార్ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనందరూ కూడా తెలియజేద్దాం అనుకున్నా. అవకాశం